ప్రభుత్వం మరి ఊహించలేదా, లేకుంటే మరి నిద్రపోతా ఉందా? ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉందని ఇవాళ మరి ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఒకటి కూడా సరిగా ఉండడం లేదు. అంతేకాకుండా ఈ విద్యుత్ తక్కువ ఉంది అని చెప్పేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు దాని సంబంధిత శాఖల దాంట్లో మరి గ్యాస్ అయితేనేమి, బొగ్గు అయితేనేమి, పర్యావరణం అయితేనేమి, అడవులు మరి రైల్వేల యూనియన్ శాఖల్లో సమన్వయం కొరబడి వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కరించలేక చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఉండిపోయింది. అది కేంద్ర ప్రభుత్వం చేసిన అపరాధం అయితే మరి కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా మరి గ్యాస్ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, మరి బొగ్గు అయితేనేమి దాని అనుమతులు సాధించుకోకపోవడం మరి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మహా అపరాధం. మరి రాజశేఖర రెడ్డి గారు ఒక్క పైసా కూడా పెంచకుండా మనకు కరెంట్ అంత బాగా ఇచ్చిన సందర్భం అది. మరి ఈ రోజు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతా ఉందని అడుగుతా ఉన్నా. అంతకు ఆరంతలు దగ్గర 32,000 కోట్లు ఒక కరెంటు మీదనే భారం వేస్తా ఉంది మన మీద. అన్నిటి మీద పన్నులు పెంచుతా ఉన్నారు. మరి ఈ రోజు దేని మీద కూడా వదిలిపెట్టట్లేదు ప్రజలను. మరి అటువంటి ప్రభుత్వం ఈ రోజు మరి కరెంటు తక్కువ ఇస్తా ఉంది, ఈ రోజు కరెంటు బిల్లు మాత్రం ఎక్కువ వస్తా ఉంది. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు ఉంటా ఉంది ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు 2009లో చేసిన వాగ్దానం ప్రకారం 9 గంటల కరెంటు ఇవాళ ఆయన ఉండింటే 9 గంటల కరెంటు రైతులకు వచ్చి ఉండేది, ఇబ్బంది లేకుండా ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఉచిత విద్యుత్ ఎగతాళి చేశారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తే ఆ రోజు ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాగుండిందో ఈ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే ఉంది. ఆ రోజు కూడా 2-3 గంటల కరెంట్ ఇవ్వలేని పరిస్థితి రైతులకు, ఈ రోజు కూడా 2-3 గంటల కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆ రోజు కూడా ఆయన 9 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి ఒకసారి అంటూ కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. ఆ రోజు బషీర్బాగ్ కాల్పుల్లో రైతులు చచ్చిపోయారు, 150 మందికి గాయాలైనాయి. అయినా కూడా ఆ రోజు పోలీసులను అభినందించారు. రైతులను పరామర్శించని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉచిత విద్యుత్ నేను ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు, రుణమాఫీ నేను చేస్తానని చెప్తా ఉన్నాడు. అదే పనిగా జీవోలు తీసుకొచ్చాడు. రైతులు కరెంటు బిల్లులు కట్టలేదని చెప్పి పోలీస్ స్టేషన్ లో జీవో తెచ్చి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. రైతులను గోళ్లు కట్ చేసేంతగా వాళ్ళని వేధించడం జరిగింది. రైతులు లేకపోతే రైతుల భార్యలు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆ రోజు జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు పల్లెల్లో 18 గంటలు 20 గంటలు కరెంటు లేని పరిస్థితి. ఆ రోజు ప్రజలు శ్మశానాలుగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఎవరు మర్చిపోలేరు. ఈ రోజు చెప్తే మీరు మర్చిపోతారా అని రైతులను అడుగుతున్నాను నేను ఇవాళ. ఆ రోజు పరిశ్రమలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది మర్చిపోగలరా అని అడుగుతా ఉన్నా. చరిత్ర అనేది గుర్తుంటే చంద్రబాబు నాయుడు లాంటి నీచుడు ఇంకొక ముఖ్యమంత్రులు ఎవరు ఉండరని చెప్తా ఉన్నాను ఇవాళ. ఆ రోజు ఆల్మట్టి డ్యాం, మరి నారాయణపూర్ అయితేనేం, ఈ రోజు బాపి ప్రాజెక్ట్ అయితేనేం, ఈ రోజు ఏది కూడా మీ కళ్ళ ఎదుట కదా స్టార్ట్ చేసింది, మీ కళ్ళ ఎదుట కదా పూర్తయింది, మీకు గుర్తు రావడం లేదా అని అడుగుతా ఉన్నా. చరిత్ర ప్రజలకు గుర్తుండదని అనుకుంటున్నారా మీరు? ఇవాళ ఎన్ని అసత్యపు మాటలు చెప్తా ఉన్నారు. మీరు చెప్పే అసత్యపు మాటలు మరి ప్రజలు బాగానే మీకు బుద్ధి చెప్తా ఉన్నారు. 1999 నుంచి మరి ఈ రోజు 2013 వరకు ఒక్కసారి కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి రాలేని దిశగా ఉంది ఇవాళ. అంతేకాకుండా మరి 2012 సంవత్సరంలో 50 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే, 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగితే డిపాజిట్ లాస్ లో ఉన్నారు సగం స్థానాలని. మీకు అది కూడా గుర్తు రావడం లేదా అని అడుగుతా ఉన్నా. మరి మనం ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం, అయినా కూడా మరి జగన్ బాబు మీ దగ్గర ఉన్నప్పుడు ఆయన అన్ని రకాల దీక్షలు రైతుల కోసం, ప్రాజెక్టుల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం దీక్షలు చేస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన బయట ఉండింటే ఈ రోజు ఆయన ఇవాళ ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు, మీతో పాటు ఆయన కూడా ఉండేవారు. ఇవాళ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ, సిబిఐ కలిసి కుమ్మక్కై జగన్ బాబును జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజుకు 9 ఏళ్లు పూర్తవుతా ఉంది. ఈ రోజు కూడా ఆయన అక్కడున్నా కూడా మీ గురించి ఆలోచన, ప్రతి నిమిషము మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ప్రతి నిమిషము ప్రభుత్వానికి నిద్ర లేపమని చెప్పి మీ ద్వారా ఇటువంటి ధర్నాలలో పాల్గొనమని చెప్పడం జరిగింది. ఈ రోజు
తప్పకుండా జగన్ బాబు త్వరలో బయటకు వస్తాడు. జగన్ బాబు నేతృత్వంలో మనం మరలా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం. మరి సువర్ణ యుగంలో ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారి కన్న కళ. మీ కళలన్నీ కూడా సమస్తము అతను నెరవేరుస్తాడని నీకు మాట ఇస్తూ